దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తూ ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 22 నుండి 26 వరకు కలిగిన వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ వాక్య భాగంలో బలిపీఠము, కర్రతో చేయబడినటువంటి బలిపీఠమును గురించి మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. మరి ఈ యొక్క పరిశుద్ధ స్థలములో పెట్టబడినటువంటి బలిపీఠాలు రెండు రకాలు. ఒకటి దహన బలి పీఠం అన్నమాట. మరి దహన బలిపీఠము మీద పశువులను ఎవరైతే పాపం చేసి ఉంటారో వారు దహన బలిని అర్పించాలని, పాప పరిహారార్థ బలిగా తనకు బదులుగా జంతువులను తీసుకొచ్చి సమర్పిస్తారో అట్టి బలిపీఠము ఒకటి ఉంటుంది. దాన్ని బర్న్ట్ ఆల్టర్ అంటారు. సో దహన బలిపీఠము అక్కడ దేవుని సముఖములో వధింపబడినటువంటి ఆ యొక్క పశువును లేకపోతే అందులోని రక్తాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఔటర్ కోర్టులో ఆవరణంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠము చుట్టూ ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి వాటి యొక్క అవయవాలను దాని మీద పెట్టి దహించి వేస్తారన్నమాట. సో అది మొదటి బలిపీఠము. రెండవది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. సో అక్కడ నుండి దేవుని సముఖములోనికి వెళ్ళు ఒక ధూపమును వేసే బలిపీఠం అన్నమాట. ఆ బలిపీఠము పరిశుద్ధ స్థలములో ఉంటుంది. సో ఈరోజు మనము ఆ యొక్క ధూప వేదికల్లో ఉన్నటువంటి ఆ యొక్క ధూపం వేసే బలిపీఠమును గురించి, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి బలిపీఠమును గురించి మనం నేర్చుకుంటాం. యెహెజ్కేలుకు దర్శన రీతిగా దేవుడు చూపిస్తున్నటువంటి ఈ యొక్క బలిపీఠము యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు దేవుడు ఆ బలిపీఠాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఆ బలిపీఠాన్ని గురించి చెప్పడం జరుగుతుందో ఈరోజు కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. ప్రియులారా, బలిపీఠం అంటేనే చాలా ప్రశస్తమైనది, పరిశుద్ధమై ఉంటూ ఉన్నది. సో యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 22 నుండి 26 వరకు మనం గమనించినట్లయితే, బలిపీఠము కర్రతో చేయబడెను, దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానుతో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిన్లుండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు కలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిన్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను. మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడ గదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను. ప్రియులరా, ఈ చదవబడిన వాక్య భాగంలో మనము కెరూబులను గురించి, తర్వాత ఖర్జూరపు చెట్ల యొక్క వివరాన్ని గురించి, ఎందుకని ఆ రీతిగా చెక్కబడ్డారు, చెక్కబడినవని కూడా వాటి అర్థాన్ని మనము ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం. ఈ దినము బలిపీఠము. సో బలిపీఠము కర్రతో చేయబడిందంట. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు, దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను అంటున్నాడు. సో యెహోవా సముఖమందుండు బల్లను గురించి మనము తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో మనము నిర్గమకాండము 30వ అధ్యాయములో ఈ యొక్క బల్లను గురించి, దాని మీద ధూపము వేయబోయే ఆ యొక్క బలిపీఠాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెనని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. తుమ్మకర్రతో దాన్ని చేయాలంటండి. సో దాని పొడుగు 1 మూర,
దాని వెడల్పు 1 మూర, అది చౌకముగా ఉండాలి అని సెలవిస్తున్నాడు. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండాలి. మరి దాని పై భాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జపను వేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దాని చెవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచాలి. అవి దాని మోత కర్రలకు స్థలములు. ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసి కొందును అంటూ ఉన్నాడు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చూడండి, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట కదా, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసి కొందును అంటున్నాడు. అంటే ఎక్కడైతే ఈ యొక్క బలిపీఠం ఉందో అక్కడ దేవుడు మరి మనతో, తన ప్రజలతో ఆయన కలుసుకుంటాడండి. సో మరి ముఖ్యంగా అహరోనుతో ఆయన మాట్లాడతానని అప్పుడు సెలవిచ్చాడు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెనంట. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయాలి అనమాట. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయాలి. సో అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. చూసారా, ఇది అనమాట అండి. ప్రియమైన వాళ్ళరా, మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలెను. ఇది యెహోవాకు అతి పరిశుద్ధమైందంట. చూసారా ప్రియమైనటువంటి వారులారా, మరి దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలముగా ఈ యొక్క బలిపీఠము ఉండడము మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది కదా. మరి కీర్తనలు 141:2 చూస్తే మరి నా ప్రార్థన మరి ధూపం వలె నీ పాద సన్నిధికి చేరునుగాక అని మరి దావీదు సెలవీయడము మనం చూస్తూ ఉంటున్నాం కదా ప్రియులారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము, 8వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 8వ వచనంలో ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న మరి ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ధూపద్రవ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 8వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను అంట. ఆ దూత ధూపార్తిని తీసి బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును
కలిగెను అంట. చూసారా ప్రియులారా, మరి ఆ యొక్క బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడి ఉన్నాయి. మరి ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క బలిపీఠము అనేది మరి ఈ సువర్ణ బలిపీఠము ఎంతో శ్రేష్టమైనది. సో మన ప్రార్థనలకు ధూపము సాదృశ్యంగా ఉంటున్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనములో కూడా మనం గమనించినప్పుడు మరి ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి మరి ఇక్కడున్న జకర్యాకు మరి కనబడడం మనం చూస్తూ ఉంటున్నాం కదా ప్రియులారా. మరి నిజంగా అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ధూపము మన యొక్క ప్రార్థనలకు సాదృశ్యమని మనకు ఇందు మూలకంగా మనకు మరి మనం తెలుసుకోవాలి ప్రియులారా. మన ప్రార్థన ఎంతో గొప్పది. మనం చేసే ప్రార్థన దేవుని సముఖముకు వెళ్తూ ఉందని, మరి దేవదూతల చేతులలోని సువర్ణ పాత్రలలో మన ప్రార్థన ధూపముగా ఉంది అని దేవుణ్ణి ఆ ధూపం వల్ల స్తుతించడం మాత్రమే కాదు, కానీ మరి భూమి మీదికి తీర్పు తీర్చే ప్రార్థనలు కూడా మరి మన ప్రార్థనలు ఏంటి ఉన్నాయి. అలాగే విసుకక నిత్యము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మరి మండుతూనే ఉండే రీతిగా మరి మన ప్రార్థనలు కూడా మనము విసుకక దేవుని యొక్క సముఖములో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ప్రియులారా. సో అలాగే మనం చూసినట్లయితే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తమైంటున్నది. ఈ మరి బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. సో అలాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మరి అది దేనికి కూడా సాదృశ్యమై ఉంటున్నదంటే యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితానికి కూడా సాదృశ్యమై ఉంటూ ఉన్నది కదా ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠము మీద తన్ను తాను ఆయన సమర్పించుకున్న రీతిగానే మరి ఆ యొక్క ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ కూడా మరి హోలీ స్థలాలలో పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట మన కొరకు ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు ప్రియులారా. సో తండ్రి అయిన దేవుని ఎదుట మరి ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఎడతెగక ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉంటూ ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించి ఉంటూ ఉన్నాడు. సో మరి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు కదా. అయితే ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆత్మను మన కొరకు, తన దేహాన్ని సమస్తాన్ని మన కొరకు అర్పణముగా, బలి అర్పణముగా ఆయన సమర్పించి తర్వాత పరలోక రాజ్యమునికి ఎగిన తర్వాత ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇవి
నిత్యము మనము స్తుతి యాగాన్ని ప్రభువుకు సమర్పించవలసినటువంటి సూచనగా ఈ యొక్క బలిపీఠము, మరి ఈ యొక్క సువర్ణ బలిపీఠము మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనములో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ తెర ఏదైతే ఉందో అది మరి టోటల్గా చినిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం. సో దేవాతి దేవునితో నేరుగా మనము ప్రార్థన చేసుకునే ఆ ఒక గొప్ప ధన్యత, భాగ్యము మరి దేవుని యొక్క మరి ఆ మరణం వలన మనము పొందుకొని ఉంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏమనిందంటే చూడండి, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆ కృపాసనమునొద్దకు చేరుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారాగా ఈరోజు మనం తండ్రి అయిన దేవునితో నేరుగా ప్రార్థన చేసుకునే కృప దేవుడు మనకిచ్చి ఉన్నాడు. సో ప్రతి దినము ధూప వేదిక వలె ధూపము ఏ రీతిగా పైకి వెళ్తుందో మన ప్రార్థనలు కూడా ఆయన సముఖంకు మనము పంపించేవారిగా దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మన స్తుతియాగము ఆయన సన్నిధికి చేరునంతగా మనం ఆయనను కీర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఈరోజు మేము సజీవమైన మందిరాలుగా నీ కొరకు నాయన తండ్రి ఉంటుండగా ప్రభువా, పరిశుద్ధ దేవుడిగా మీరు మాతో ఉన్న దేవుడిగా మాలో వాసం చేస్తున్నందుకు నీకు వందనాలు అయా. ఇట్టి దేవునికి నాయన అయా తండ్రి ప్రభా, ఆ యొక్క సువర్ణ బలిపీఠము మీద ధూపము ఎల్లప్పుడూ వేయువారిగా ప్రభువా, ఇగో మా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరునట్లు, మా స్తుతి యాగములు నీ సముఖంకి వచ్చి మేము దీవించబడినట్లు ప్రభా, మరి అందుకు సాదృశ్యముగా ఉన్నటువంటి నాయన ఈ సువర్ణ బలిపీఠమును మాకు ఈరోజు తెలియపరిచిన దేవానికి స్తుతి స్తోత్రాలు ప్రభా. మా ప్రార్థనలన్నీ నీ సముఖంలో చేరబడినట్లు ధూపవేదిక వలె మేము ప్రార్థించడానికి కృప దయచేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, ప్రార్థించేవారిగా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.